Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. విశాఖలో ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. ఫిట్నెస్ అనుమతి పత్రాలు లేని స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు మళ్లీ ప్రారంభం కావడంతో స్కూల్ బస్సులపై రవాణా అధికారులు నిఘా పెట్టారు. మద్దులపాలెం, గాజువాక, సింహాచలం, గంభీరం, ఆనందపురంలోని స్కూల్స్ బస్సుల్ని తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా గాజువాకలో ఫిట్నెస్ లేని ఒక స్కూల్ బస్సు సీజ్ చేశారు. ఇప్పటి వరకు వేర్వేరు చోట్ల 10 బస్సులపై కేసులు నమోదు చేశారు. రూల్స్ అతిక్రమించి ఫిట్నెస్ లేని బస్సులతో రోడ్డెక్కితే సీజ్ చేస్తామంటూ హెచ్చరించారు రవాణా శాఖ అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. నిబంధనలు పాటించని స్కూల్ కాలేజీ బస్సులపై ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఏవేవైతే లోపాలు కనిపిస్తున్నాయో, నిబంధనలు తొంగతలోకి దుక్కి విద్యార్థులను తరలిస్తున్నారో ఆయా బస్సులపై కేసులు పెట్టడమే కాకుండా ఆ ఫిట్నెస్ లేకుండా రోడ్డుపైకి వచ్చిన బస్సులను సీజ్ చేస్తున్నారు. ఇది గత 3 రోజులుగా ఈ స్పెషల్ డ్రైవ్ అనేది కొనసాగుతుంది. విశాఖలో ఈరోజు గాజువాక, మద్దిలపాలెం, గంభీరంతో పాటు ఆనందపురం, సింహాచలంలో కూడా ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బస్సుల్లో ఎక్కి మరీ ప్రత్యేకంగా ఫైళ్లను తనిఖీలు చేయడమే కాకుండా లోపల ఎటువంటి నిబంధనలు పాటిస్తున్నారనే దానిపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం మనం మద్దిలపాలెం జంక్షన్లో ఉన్నాం. ఇక్కడ ఎంవీఏ ప్రవీణ్ నేతృత్వంలో ప్రత్యేకంగా సిబ్బంది అంతా అధికారులు సిబ్బంది ఏకతాటిపైకి వచ్చి ఇదంతా ఫైల్స్ వెరిఫై చేసి అంతా కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పూర్తి స్థాయిలో వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ నుంచి పంపించే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో చెప్పండి సార్, ఓవరాల్గా మీరు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు, అయితే ఎటువంటి లోపాలపై మీరు గుర్తిస్తున్నారు, ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తున్నారు, మీరు ఏమంటారు ఓవరాల్గా? విశాఖపట్నం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు 13 జూన్ నుంచి కూడా స్కూల్ బస్సుల మీద ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నాము. ఇందులో ప్రధానంగా వాహనాల యొక్క ఫిట్నెస్, పర్మిట్లు, ట్యాక్సులు, అదేవిధంగా బస్సులో ఉన్న ఓవర్లోడింగ్, అంటే ఇక్కడ అనుమతించిన సీట్ల కంటే కూడా అధికంగా ఉన్న జనాలను తరలిస్తున్నారా, ఇటువంటి ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ కేసులు బుక్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 13వ తేదీ నుంచి 10 బస్సుల మీద కేసులు బుక్ చేయడం జరిగింది. 2 బస్సులు సీజ్ చేశాము. ఇంకా కూడా ఈ దాడులు వారం పాటు కొనసాగుతాయి. అంటే స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి, కాలేజీలు కూడా నడుస్తున్నాయి. అంటే ప్రధానంగా స్కూల్ బస్సుల విషయంలో ఎటువంటి నిబంధనలు వాళ్ళు పాటించట్లేదు, మీరు ఎలాంటి సూచనలు ఇచ్చారు వాళ్ళకి? ప్రత్యేకించి వాహనాల్లో వచ్చేటువంటి ఈ స్టూడెంట్స్ కోసం ఈ వాహనం యొక్క కాగితాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇన్సూరెన్సు, పర్మిట్లు, ఫిట్నెస్లు ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా ప్రధానంగా చెక్ చేస్తాము. తర్వాత డ్రైవర్ లైసెన్సు ఇవన్నీ కూడా చెక్ చేస్తాము. వీటిలో ఎటువంటి లోపాలు కనిపించినప్పటికీ సీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా 1300 వరకు స్కూల్ కాలేజీ బస్సులు ఉన్నాయి. ఇందులో మే నెలాఖరు వరకు దాదాపుగా 1000 వరకు బస్సులో ఫిట్నెస్ పరీక్షలతో రోడ్లపైకి వచ్చాయి. అయితే ఎవరెవరైతే ఇంకా ఫిట్నెస్ పూర్తి చేసుకోలేదో అటువంటి వాటిపై ప్రత్యేకంగా అధికారులు నిఘా పెట్టారు. కెమెరా పర్సన్ రసూల్తో ఖాజా, TV9 విశాఖపట్నం. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.